అదేమంటే మన జిల్లా ఆయనే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. ఆయన నియోజకవర్గం వెళ్ళా నేను తెనాలి. మన శివ ఓడిపాడు కదా, వెళ్ళా. ఏ ఊరది? కొలకలూరా, కొల్లిపార వెళ్తే అక్కడ ఒక లారీ కూడా కొనలేదండి తన నియోజకవర్గంలో. 1740 రూపాయలకి 1350, 1400, 1375 అమ్ముకోపోతేనేమో తడిసిపోద్ది, రోడ్డు మీద పడేసుకున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని మనకు చేస్తున్నా. 89 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నా, చెన్నారెడ్డి గారు అప్పుడున్నా, విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడున్నా, జనార్దన్ రెడ్డి గారు అప్పుడున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసి గారు, చంద్రబాబు, ఎన్టీ రామారావు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రైతులకు ఇంత ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు, అతనే చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. ఒక పెద్ద అంటున్నాను, నమ్మి ఓట్లేశారయ్యా. చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఓట్లేస్తే ఇలా కాక ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టకూడదు. ఒక్కటి చూపించమన్నారు. ఒక్కటి మీకు గుర్తుందిగా, 2014లో సోదరులారా, రైతు సోదరులారా, సైకిల్కి ఓటేయండి, మీ రుణాలన్నీ రద్దు చేస్తాను, రైతాంగం వచ్చేటువంటి రుణాలన్నీ అన్నాడా లేదా? ఈ లేడీస్ ఎదురుగా కూర్చుంటే, అమ్మా ఏంది నీ మెడలో బంగారం లేదు, మీ ఆయన బాగా తాకట్టు పెట్టుకున్నాడా, ఎరువుల కోసం? ఏం లేదు, సైకిల్ కొట్టేసి నీ బంగారం నీకు ఇంటికి వచ్చేసింది అని చెప్పాడు. నమ్మారు, ఓట్లేశారు. సుమారుగా 95,000 కోట్ల రూపాయలు అప్పులుంటే తీలా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, 15,000 కోట్లు తీర్చేటప్పటికి వెనకబడ్డాడండి. అదేమంటే ఇలాగే మీడియా మిత్రులు అన్నారు, మన రఫీ లాంటి వాళ్ళు, ఏమండి మొత్తం రద్దు చేస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం అన్నానా? ఎక్కడన్నా? మొత్తం ఎక్కడన్నాను? కొద్దిగా రద్దు చేస్తానని రద్దు చేశాను అంతే, ఇంక లేదు అన్నాడు. ఎంత ఘోరం అండి! ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మనం చేశాం ప్రతి జిల్లాలోనూ రైతులకు మద్దతుగా. ఎంత దారుణం అండి, నాకు అర్థం కాల. రైతులు, వరి పండించే రైతులు మన ప్రాంతంలో చాలా ఎక్కువ. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో వరి పంట పండించేటటువంటి రైతాంగం 80% ఉంటారు. వరి పండిస్తే ఏమైందండి? ధర ఇచ్చారా మీరు? ఎంత? 15,000 ఎంత గిట్టుబాటు ధర? 1740 రూపాయలు. నాకు తెలిసి 90 కాదు, 1740 రూపాయలు గిట్టుబాటు ధర. ఎక్కడన్నా కొన్నారండి 1740 రూపాయలకి ఈ రాష్ట్రంలో? నేను అన్ని చోట్లకి వెళ్ళా, ఎక్కడా కొనలా. గవర్నమెంట్ కొన్నది ఈవెన్ 1% కూడా లేదు. మొత్తం మిల్లర్లే. రోడ్డు మీద ఆరబెట్టుకుంటే తుఫాన్లు వస్తున్నాయి కదా, ఏమండి 1740 రూపాయలు కదా, అంత కొనలేము. 1300కి ఇస్తారా? 1400కి ఇస్తారా? దీనిలో తడి శాతం ఎక్కువ ఉంది కాబట్టి 1350కి ఇస్తారని బేరం ఆడి రైతుల దగ్గర 1400, మ్యాక్సిమం 1400కు మాత్రమే కొని తీవ్రంగా రైతుకు నష్టం చేసినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం.